తాజా 30 ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీల మధ్య దోబూచులాట జరుగుతోంది. అద్వానీ లాంటి వాడినే మోదీ నమ్మడం లేదంటే చంద్రబాబును నమ్ముతారా? పొరపాటును కూడా నమ్మరు. గోద్రా అల్లర్ల సమయంలో అద్వానీ ఆదుకోకపోయి ఉంటే ఈరోజు మోదీ అనే వ్యక్తి ఎవరో కూడా ఎవరికీ తెలిసేది కాదు. గుజరాత్ సీఎం పదవి నుంచి మోదీని తప్పించాలని అప్పట్లో వాజ్పేయి భావించారు. చంద్రబాబు కూడా మోదీని తప్పించాలని వాజ్పేయికి సూచించారు. అసలు మోదీని హైదరాబాద్ రానివ్వనని కూడా నాడు బాబు చెప్పారు. కానీ ఈనాడు అదే బాబు మోదీని పొగడాల్సిన పరిస్థితి వచ్చింది. విడిపోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సహాయం కావాలి. రెండోది, జగన్ విషయంలో సిబిఐ, ఈడీలు కఠినంగా వ్యవహరించాలి. ఈ రెండింటి కోసం చంద్రబాబు మోదీని సందు దొరికినప్పుడల్లా పొగుడుతున్నారు. ఢిల్లీలో మోదీని కలిసినప్పుడు ఒద్దికగా కూర్చుంటున్నారు. కానీ మోదీ మాత్రం చంద్రబాబుకు పొగ పెడుతూనే ఉన్నారు. జగన్ కేసుల విషయంలో సిబిఐ, ఈడీలను తరమడం అటుంచి జగన్ను దగ్గరకు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా పిలిచి మాట్లాడుతున్నారు. వీలైతే 2019లో బాబును పక్కన పెట్టి జగన్తో దోస్తీ చేయాలనే ఆరాటం మోదీలో ఉందని తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా మోదీ ఆయనను ఫుల్గా వాడేస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు డిజిటల్ ఎకానమీ వైపు వెళ్లేందుకు ఏం చేస్తే బాగుంటుందో చెప్పమని మోదీ ఒక కమిటీ వేశారు. దీనికి బాబును చైర్మన్ను చేశారు. ఇప్పుడు రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్కు చెందిన దళిత మేధావి రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలను కలుపుకుని మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ లేదా మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను బరిలోకి దింపుతుందని అంచనా వేస్తున్నారు. మీరా కుమార్, షిండేలు కూడా ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ జై కొట్టింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు సాధించి పెట్టే పనిని మోదీ చంద్రబాబుకు అప్పగించారు. జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీల మద్దతు సమీకరించే కళలో చంద్రబాబుకు బాగా ప్రావీణ్యం ఉంది. కానీ మమతా బెనర్జీ కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.